స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతై. జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఈ విషయంలో మీరందరూ కూడా మనమందరం కూడా జాగ్రత్త వహించడం అనేది మంచిది. రెండోది ఏంటంటే క్లైమేట్ మారింది, వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం వస్తేనే సహజంగా జలుబులని, జ్వరాలని, ఇంకా రకరకాల బలహీనతలు బయటేస్తూ ఉంటాయి. నిమ్మున్న వాళ్ళకి నిమ్ము బయటేస్తూ ఉంటుంది, నిమోనియా అనేది బయటేస్తూ ఉంటుంది, ఆయాసం, ఉపసం ఇలాంటివన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అనేది మీరు వహించి ఇంటి దగ్గరే ఉండి, ప్రస్తుతానికి హాస్పిటల్లో వెళ్ళి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా లేవు. కాబట్టి మీ ఇళ్లలోనే మీరు జాగ్రత్తగా ఉంటూ ఉండండి. మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు వేడి నీళ్లు తాగుతూ ఉండండి, వేడి వేడి భోజనం తింటా ఉండండి. సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ అనేది బయట కోడి మాంసాలు, చికెన్ కొట్ల దగ్గర ఎక్కువగా తినకుండా ఉండటం అనేది మంచిదని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా మనం కాస్త జాగ్రత్తలు వహించి వాటిని పాటిస్తే చాలా మంచిదని పెద్దవాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి ఏ విధం చేతనైనా మనం అందరం ఎక్కువగా ప్రార్థనలో గడిపితే మంచిది. ప్రార్థన చేసుకుంటా ఉందాం. ఈ కరోనా అనేది రాజకీయ నాయకుల్ని పట్టి పీడిస్తూ ఉంది, సినిమా యాక్టర్ని పట్టి పీడిస్తూ ఉంది. ఏంటి ఇంకా ఎలాంటి వాళ్ళైనా, ఇంకా చెప్పాలంటే కొంతమంది పాస్టర్లు కూడా పోయిన వారంలో ఇక్కడే రేపటి దగ్గర పేటేరులో పాస్టర్ గారు చనిపోయారు. తర్వాత బైబుల్ మిషన్ కాకాని తోటలో సీనియర్ పాస్టర్ గారు ఆయన చనిపోయాడు. ఇట్లాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది అలా వాటికి గురై చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మన ప్రాంతపు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం, నేను ఇంతకాలం నిజంగా చెప్తున్నాను, నేను కానీ పాస్టర్లు కానీ ప్రతిరోజు మన సంఘస్థులందరి కోసం, మన ప్రాంతపు ప్రజల కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దైవజనులు ఆరోగ్యంగా ఉంటేనే మీకోసం ప్రార్థన చేయగలుగుతారు. దైవజనులు క్షేమంగా ఉంటేనే సంఘం కూడా క్షేమంగా ఉంటుంది. దైవజనులు క్షేమంగా లేదనుకోండి, సాతాను గారు ఇంకా మీ మీద ఎక్కువగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దైవజనులు క్షేమంగా ఉండాలని మీ వ్యక్తిగత ప్రార్థనలు చేస్తూ ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా నీవే నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోకరించినను నేను భయపడను, ఎందుకంటే నీవే నాకు ఆధారము. గమనించండి, కీర్తనకారుడైన దావీదు
తన 3వ కీర్తనలో రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, యెహోవా నీవే నాకు ఆధారము. ఏ దారము? ఆధారము. ఎవరు మనకు ఆధారం? ఇప్పటి కాలంలో మనకు ఆధారము. ఆధారం అంటే ఆదరించే వాళ్ళే మనకు ఆధారము. దావీదు అప్పుడున్న పరిస్థితులు, దావీదు పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకెళితే గొయ్య, వెనక్కెళితే నుయ్య, కుడి పక్కకెళితే శత్రువులు, ఎడమ పక్కకెళితే అయిన వాళ్ళ ద్వారా వ్యతిరేకతలు. 4 దిక్కులు దావీదుని పట్టి పీడిస్తా ఉన్నాయి. దావీదు క్లిష్టమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టులాడిపోతున్నాడు, ఒంటరి వాడిగా ఉన్నాడు. ఆ సమయంలో దావీదుకి సహాయం చేసేవాళ్ళు ఒక్కడు కూడా లేరు. ఆ సమయంలో దావీదుకు ఆదరించే వాళ్ళు ఒక్కడు కూడా లేడు. అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దావీదు తండ్రి ఉన్నాడు, దావీదుకి 7 అన్నదమ్ముళ్ళు ఉన్నారు, దావీదుకి అయిన వాళ్ళు అండబలం కండబలం చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా దావీదుకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, దావీదుని ఆదరించేవాళ్ళు లేరు, దావీదును ధైర్యపరిచేవాళ్ళు లేరు, దావీదుకు సహాయం చేసేవాళ్ళు లేరు. దావీదును పట్టించుకొని అతన్ని ఒక క్షేమకరమైన స్థితిలో ఉంచేవారు ఎవరు కూడా లేని పరిస్థితుల్లో దావీదు అప్పుడు దేవుని దగ్గర మోకరించి, కొండల్లో లోయల్లో ఆయన మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా నీవే నాకు ఆధారమై ఉన్నావు, యెహోవా నీవే నాకు ఆధారమై ఉన్నావు అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నాకు ఆధారముగా ఉంటే 10,000 మంది వచ్చి నా మీద పడినా నేను భయపడే పరిస్థితి నాకు లేదు. నీవు నాకు ఆధారముగా నువ్వు నాకు ఉంటే నేను పండుకొని క్షేమంగా నిద్రపోయి మళ్ళా మేలుకొని ఆరోగ్యంగా క్షేమంగా ఉండగలుగుతాను అని దావీదు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ దావీదు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట మీతో చెప్పాలి. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా నీవే నాకు ఆధారము. గాలిపటం ఉందండి, గాలిపటం ఉంది. గాలిపటానికి ఏముంది? గాలిపటం గాలిలో ఎగరాలి అంటే దానికి ఏం కావాలి? దారం కావాలి. గాలిపటానికి ఆ దారము లేకపోతే గాలిపటం ఎగురుతుందా? గాలిపటం ఉన్నతమైన స్థితిలోకి వెళుతుందా? వెళ్ళదు. గాలిపటాన్ని ఎగరవేయటానికి కూడా అవకాశం లేదు. ఎగరవేయాలి అంటే ఆ గాలిపటానికి ఆ దారం ఉండాలి. ఏ దారం ఉండాలి? ఆ దారం ఉండాలి. గాలిపటం అనగా నీవే. ఆ గాలిపటానికి దారం ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ గాలిపటము ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలన్నా, అది గాలిలోకి ఎగరాలన్నా, అది క్షేమంగా ఉండాలన్నా, అది ఏ కొమ్మల్లో చిక్కుకోకుండా, ఏ ఇంటి మీద పడకుండా అది క్షేమంగా ఉండాలి అంటే గాలిపటానికి ఉన్న దారము ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, యెహోవా నీవే నాకు ఆధారం. బైబిల్లో కొంతమంది వ్యక్తుల్ని ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్నిటి వాటి మీద ఆధారపడిన వాళ్ళు
ఉన్నారు బైబిల్లో. కానీ దావీదైతే ఎవరి మీద ఆధారపడాలో తెలియక దేవుని మీదే ఆధారపడి సురక్షితంగా క్షేమంగా అతడు ఆ రోజున దావీదు ఒక పెద్ద రాజు అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, ఈ రోజున ఈ లోకంలో మనకి ఎన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని ఆధార సంబంధమైన మనుషులు ఉన్నా, మనకి ముఖ్యమైన ఆధారం ఉండవలసిన ఆధారం ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో రాయబడిన మాట చూడండి, మొదటి మాట చూడండి, సామెతల గ్రంథం. మనకు ఏమేమి ఆధారాలుగా ఉండకూడదో, ఏమి ఆధారమై ఉండాలో మీకు టూకీగా 4 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటి మాట చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. చూడండి, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఏమని రాస్తున్నాడు అంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేన్ని ఆధారం చేసుకోకూడదంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మనము ఎవరి మీద ఆధారపడాలి అంటే మన బుద్ధి మీద కాదు, మన సొంత బుద్ధి మీద మనం ఆధారపడితే అది మనల్ని కాపాడలేదు. ఇక్కడ సొలొమోను అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీకు అన్ని ఏం జరుగుతుందో తెలుసా? కింద రాయబడిన మాటలు చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది, నీ కానుకల్లో ద్రాక్షారసం పొంగి పొర్లుతుంది అని చాలా విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చాయి. ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనం దేన్ని ఆధారం చేసుకోకూడదంటే చెప్పండి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన స్వబుద్ధి అంటే మన సొంత బుద్ధి. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మనం ఏ పని చేసినా ఫలితం ఉండదండి. మరి ఎవరిని నువ్వు ఆధారం చేసుకోవాలి? నీకు బుద్ధి, జ్ఞానము, వివేకమును కలుగు చేసిన దేవుడైన యెహోవాను నువ్వు ఆధారంగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకున్నంత కాలం మనం ఏ పని చేసినా కొన్నిసార్లు కలిసి రాదండి, కొన్నిసార్లు కలిసి రాదు. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది. హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తిని విడిచి పోయెను. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇక్కడ రాయబడింది మోషే గురించి రాయబడింది. మోషే ఐగుప్తి దేశంలో ఉన్నంత కాలం తన బుద్ధి మీద, తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడట. తన సొంత బుద్ధి మీద ఆధారపడినంత కాలం మోషే, బైబిల్లో రాయబడింది, అతనంట విద్వాంసుడయ్యాడు, బలవంతుడయ్యాడు, చాలా తెలివి కలిగిన వాడయ్యాడు. అయితే ఒక విషయం ఏంటంటే, మోషే తన స్వబుద్ధి మీద ఆధారపడినంత కాలము సంపూర్ణంగా దేనిని సాధించలేకపోయాడు. అయితే బైబిల్లో రాయబడింది, అతడు ఐగుప్తిని విడిచి బయటకు వచ్చిన తర్వాత స్థిర బుద్ధి కలిగిన వాడుగా మార్చబడ్డాడు. ఏ బుద్ధి కలిగిన వాడుగా? స్థిర బుద్ధి కలిగిన వాడుగా మార్చబడ్డాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, దేవుని నడిపింపును తెలుసుకున్నాడు.
అతడు చేయవలసిన పని ఏమిటో తెలుసుకున్నాడు. అతడు చివరికి స్థిర బుద్ధి కలిగిన వాడిగా మార్చబడిన తర్వాత 25 లక్షల మందికి నాయకుడయ్యాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాగే మనం చూస్తే బైబిల్లో ఇందాక చెప్పాను కదా, దానియేలు గ్రంథంలో కూడా దానియేలు అంట శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ఆయను. ఏ బుద్ధి కలిగిన వాడు ఆయను? శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ఆయను. కనుకనే దానియేలు తన స్నేహితుల్ని రక్షించుకోగలిగాడు. బబులోను దేశాన్ని దేవుని కొరకు సంపాదించగలిగాడు. బబులోను రాజైన నెబుకద్నెజర్ రాజును కట్టివేపించగలిగాడు. శ్రేష్ట బుద్ధి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మొదటిగా మనం దేనిని ఆధారం చేసుకోకూడదంటే మన సుబుద్ధిని మనము ఆధారము చేసుకోకూడదు. చాలా మంది సేవకులు కూడా వారి సొంత బుద్ధిని ఆధారం చేసుకుని సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి సొంత మైండ్ ని ఉపయోగించి, సొంత జ్ఞానమును, సొంత సుబుద్ధిని ఆధారం చేసుకొని వాడుకున్న జ్ఞానాన్ని, టాలెంట్ ని బట్టి వాళ్ళు సేవ చేసేవాళ్ళు ఎంతో మంది లేకపోలేదు ప్రియులారా. కానీ ఇక్కడ దావీదు ఎవరిని ఆధారం చేసుకున్నాడు అంటే దేవుడైన యెహోవాను ఆధారం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవ మాట చూడండి. రెండవదిగా ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. ఈ స్థలము దేవుని ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారు కదా. మోసకరమైన మాటలు ఆధారమును చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మాటలు అంటా చెప్పండి? మోసకరమైన మాటలను ఆధారం చేసుకోవద్దు. ఈ స్థలము ఏంటి? ఈ స్థలం ఎలాంటిది? ఈ స్థలము దేవుని ఆలయం. 3 సార్లు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరేమనుకుంటున్నారు? ఈ స్థలము దేవుని ఆలయం. ఈ స్థలము దేవుని ఆలయం. ఈ స్థలము దేవుని ఆలయం. ఈ స్థలంలో మీరు మోసకరమైన మాటలను ఆధారము చేసుకోవద్దు. ఏం చేసుకోవద్దంట? చెప్పండి, ఏం చేసుకోవద్దంట? మోసకరమైన మాటలను ఆధారం చేసుకోవద్దు. ఏ మాటలు? చెప్పండి, ఏ మాటలు? మోసకరమైన మాటలు. దేవుని స్థలంలో ఉండి, దేవుని ఆలయంలో ఉండి కూడా ఏ మాటలు మాట్లాడుతున్నారు ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు? చెప్పాలి, ఏ మాటలు మాట్లాడుతున్నారు? మోసకరమైన మాటలను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారంట. బైబిల్లో మాటల గురించి చెప్పాలంటే చాలా పెద్ద ప్రసంగమే ఉంది. మాటలు అంటే మానవుని యొక్క మాటలు ఎలా ఉంటాయి అనేది బైబిల్లో చాలా పెద్ద స్టోరీ ఉంది. అయితే చివరికి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ మాట అవునంటే అవునుగాను, కాదంటే కాదుగా ఉండాలి. చదవండి మత్తయి సువార్త, ఒకసారి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రండి, 37వ వచనం చదవండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను. అందుకు చూడండి, దీనికి మించినది ఎవరి నుండి వస్తుంది చెప్పండి? దుష్టుడైన సాతాను నుండి వచ్చే మాటలు. దుష్టుడైన సాతాను నుండి వచ్చే మాటలు. మన మాటలు ఎలా ఉండాలి? అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. దానికి మించినవి ఏదైనా మాటలు వచ్చినాయంటే అది సాతాను వలన వచ్చిన
మాటలు. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, పరిశుద్ధమైన జీవితం జీవించేటప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో కొలసీ పత్రిక, ఆ రిఫరెన్స్ అన్ని చూపించడానికి సమయం లేదు కాబట్టి కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు, మీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండవలెను. మీ మాట ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి మీ మాట? ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని రాయబడు. తర్వాత అదే మత్తయి సువార్తలో ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఏమిటి ఆ మాట అంటే 12వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం దగ్గర నుండి చదవండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండ్లు కూడా మంచిదే ఎంచుడి. ఒక్క నిమిషం వినండి. ఏమన్నాడు యేసు ప్రభు ఇక్కడ? చెట్టు మంచిదా చెడ్డదా అనేది ఎలా తెలుస్తుంది మీకు? చెట్టును కాసే కాయలను బట్టి తెలుస్తుంది. ఈ చెట్టు కాయలు చేదు కాయలా తీపి కాయలా? ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు పెట్టే కొత్తగా ఇంట్లో మన పెరట్లో మామిడి కాయలు కొత్తగా కాసేనాయి. ఇప్పుడు ఆ మామిడి కాయలు తీపి కాయలా పుల్లకాయలా అనే విషయం మీకు ఎలా తెలిసింది? తింటే గాని తెలియదు. అంతేనా? అలాగే యేసు ప్రభు అన్నాడు, చెట్టు మంచిదా తీపి చెట్ట పుల్లటి చెట్ట, తీపి చెట్ట చేదైన చెట్ట, తీపి చెట్ట లేకపోతే ఈ ఒగర చెట్ట అనేది మీకు ఎలా తెలుస్తుందంటే చెట్టును కాసిన కాయలను బట్టి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే మనం ఎలాంటి వాళ్ళం అనేది మన మాటలను బట్టి ఇతరులు తెలుసుకుంటారంట. మన మాట ఎలా ఉండాలి? అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. దానికి మించిన మాటలు మాట్లాడితే సాతానుడు వలన వచ్చే మాటలు, అవే మోసకరమైన మాటలు. ఆ మోసకరమైన మాటల్ని ఆధారం చేసుకొని ఇర్మియా ప్రవక్త కాలంలో ప్రజలు ఆ మోసకరమైన మాటల్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారంట ఆ రోజుల్లో. అందుకనే ప్రవక్త ఇర్మియా ఏమన్నాడంటే, ప్రజలారా మీరు మోసకరమైన మాటల్ని ఆధారం చేసుకోవద్దమా, మీ మాటలు మోసకరంగా ఉండొద్దు, వాటిని మీరు ఆధారం చేసుకుని బ్రతకవద్దు. మీరు ఎవరిని ఆధారం చేసుకోవాలంటే మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించి ఎర్ర సముద్రం దాటించి మీకు కావలసినప్పుడల్లా ఆహారం ఇచ్చి బట్టలు ఇచ్చి నీళ్లు ఇచ్చిన దేవుడైన యెహోవా మీద మీరు ఆధారపడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇందాక మత్తయి సువార్తలో చదివించారు కదా, 33 నుండి 37 వచ్చిన వరకు చదువుకోండి. 37 వచ్చిన ఒక్కసారి చదవండి, మొత్తం చదవలేం కానీ. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 36 వచ్చిన పైకి చదవండి ఒకసారి. యేసు ప్రభువు అన్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యుల కొరకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసిన అవసరం ఉన్నది. మన మాటలు విమర్శ దినమున, తీర్పు దినమున దేవుని దగ్గర మనం ఏం చెప్పాలంట? మాట్లాడే ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాలి. సైన్స్ ప్రకారంగా రోజుకు వచ్చి మానవుడంట ఎన్నో మాటలు మాట్లాడతాడంట. చెప్పారు కానీ గుర్తులేదు. ప్రియులారా, కాబట్టి మన మాటలకు కూడా దేవుని దగ్గర లెక్క ఉంది. మన మాట్లాడే మాటలకు దేవుని దగ్గర ఏముంది చెప్పండి? లెక్క ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, నీ మాటల మీద నువ్వు, మోసకరమైన మాటల మీద నువ్వు ఆధారపడవద్దు.
నా మీద నువ్వు ఆధారపడితే నేను నిన్ను మంచి చెట్టుగా నేను ఆశీర్వదిస్తాను. దేవుడికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు పుస్తకము 16వ అధ్యాయం 15వ వచనం. అయితే నీ సౌందర్యమును ఆధారము చేసుకొని నీకు ఘనత కీర్తి వచ్చిందని అనుకొని చాలు చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరొకసారి ఆ మాటను చూడండి. అయితే నీ సౌందర్యమును ఆధారము చేసుకుంటేవి. ఏం ఆధారం చేసుకున్నారంట చెప్పాలి. ఏం ఆధారం చేసుకున్నారు వాళ్ళు? సౌందర్యము అంటే అర్థం ఏంటి? సౌందర్యం అంటే అందాన్ని, అందము. సౌందర్యం అంటే ఏం చెప్పండి? అందము, అందము. యెహెజ్కేలు ప్రవక్త కాలంలోనంట కొంతమంది స్త్రీలు సౌందర్యాన్ని ఆధారం చేసుకుని జీవించారంట. ఏం ఆధారం చేసుకుని? సౌందర్యమును ఆధారం చేసుకున్నారంట. సౌందర్యము మీద ఆధారపడ్డారు. వారి అందమే వాళ్ళకి ఆధారమైపోయింది. ఒక మాట చెప్పాలంటే, ప్రియులారా, మనిషి అందంగా ఉండొద్దని కాదు దేవుడు చెప్పింది. మన దేవుడు చాలా అందమైన వాడు, చాలా సౌందర్యవంతుడు. అందంగా ఉండాలని, అందంగా ఉండకూడదని దేవుడు చెప్పరా. కానీ అందమే ఆధారంగా చేసుకుని బ్రతకూడదు అని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అద్దం చూసుకోకూడదని కాదు, సోపు పెట్టుకొని రుద్దుకోవద్దని కాదు అని కానీ, మంచి డ్రెస్ వేసుకోకూడదని కానీ ఇలాంటి కాదు. చేసుకోవాలి. మనం శుభ్రంగా ఉండాలి, నీటిగా ఉండాలి, అందంగానే కనబడాలి. కానీ ఆ అందాన్నే నువ్వు ఏం చేసుకుని బ్రతకూడదు, ఆధారం చేసుకుని బ్రతకూడదు. అందమే ఆధారంగా ఉండకూడదు నీకు. చాలా మంది లోకంలో వారి ఇప్పుడు సినీ యాక్టర్లు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, యాక్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ అందమే వాళ్ళకి ఆధారం అయిపోయింది. వాళ్ళు మేకప్ లేకుండా, అందంగా డిజైన్ చేసుకోకుండా, మామూలుగా మనం వాళ్ళకంటే మనమే బ్రహ్మాండంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరే అందంగా ఉంటారు, వాళ్ళకంటే కూడా మీరే అందంగా ఉంటారు. మేకప్ లేకుండా చూడండి వాళ్ళు ఒకసారి. ఆ ఫేస్ కి మేకప్ వేయకుండా, లిఫ్టింగ్ చేయకుండా, అవన్నీ చేయాల్సిందేమి చేయకుండా మామూలుగా చూస్తే వారికంటే మీరే చాలా బెటర్, మనమే బెటర్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మన దేవుడు చెప్తున్నాడు, మీకు అందాన్ని ఇచ్చాను, కానీ అందమే మీకు ఆధారంగా ఉంచుకోవద్దు. నా మీద మీరు ఆధారపడి బ్రతకండి. ఒక విషయం చెప్పాలంటే ఏంటంటే, అసలైన విషయం, ఆ కాలంలో వేశ్యలు అనే వాళ్ళు అందాన్ని అలంకరించుకునేవాళ్ళంట. అందాన్ని అలంకరించుకునేవాళ్ళు. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయండి. వేశ్యలు అనేవాళ్ళు అందాన్ని అందంగా ఉండటానికి అలంకరించుకొని, వాళ్ళ అలంకారమే, వాళ్ళ అందమే వాళ్ళకి ఆధారంగా ఉంచుకునేవాళ్ళు. ఉదాహరణకి బైబిల్లో యోహాను సువార్తలో ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు అత్తరు బుడ్డి తీసుకొచ్చిందంట. ఏ బుడ్డి తీసుకొచ్చిందండి? దాని వెల ఎంతో తెలుసా? చాలా కాస్ట్లీ అత్తరు. పాపాత్మురాలైన స్త్రీ వాడే అత్తరు చాలా కాస్ట్లీ అత్తరు వాడేది. ఆ అత్తరు సీసాన్ని తీసుకొచ్చి యేసయ్య దగ్గర ఓపెన్ చేసి అత్తరంతా యేసయ్య తల మీద
పోసి అంటిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అత్తర గుడ్డి పగలగొట్టింది. ఏ గుడ్డి పగలగొట్టింది అంటే తన అలంకారము, తన సొగసు, తన సువాసన, తన అందము, తన సౌందర్యం అంతా పగలగొట్టి యేసయ్య పాదాల దగ్గర పడిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఇంతకాలమే నా అందమే నాకు ఆధారం అనుకున్నా, నా సువాసనే నాకు ఆధారం అనుకున్నా, నా సొగసు నా సౌందర్యమే ఆధారం అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు అవన్నీ అవసరం లేదు, నీవే నాకు ఆధారం అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. హోషేయ గ్రంథంలోకి రండి. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చూద్దాం. 8వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథము దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టితివి, అవి పాపము చేయటానికి అవి నీకు ఆధారమాయను. చూడండి ఏమని రాయబడింది అక్కడ? ఎఫ్రాయిము ఏమంటాడు అక్కడ? ఎఫ్రాయిము పాపమునకు ఆధారమైన బలిపీఠాలు ఎన్నెన్నో ఎన్నెన్నో కట్టావు. అతడు పాపము చేయుటకు అవి నీకు ఆధారములై ఉన్నవి. ఎంత భయంకరమైన మాట. ఎఫ్రాయిము అనేవాడు ఎవరు తెలుసండి? ఎఫ్రాయిము అంటే ఎవరు కుమారుడు తెలుసా? యాకోబు మనవడు. చెప్పండి, ఎవరు మనవడు? యాకోబు మనవడు. వాళ్ళ తండ్రి ఎవరు? ఏశావు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన ఏశావు ఇంట్లో నుండి నెట్టివేయబడిన ఏశావు కుమారుడు ఎఫ్రాయిము. ఐగుప్తు దేశం వచ్చిన తర్వాత రాజుగారి కుమార్తెని పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లల పేర్లు ఏంటి? ఒకటి పేరు మనష్షే, మరొకటి పేరు ఎఫ్రాయిము. మనష్షే పెద్దోడు, ఎఫ్రాయిము చిన్నోడు. మనష్షే అనే మాటకు అర్థం ఏంటి? బాధలన్నీ మరిచిపోవుట. ఎఫ్రాయిము అనే పేరుకి అర్థం ఏంటి? రెండంతల ఆశీర్వాదం, అభివృద్ధి. రెండంతలుగా అభివృద్ధి పొందిన ఎఫ్రాయిము రాను 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 మొదట దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు అతన్ని దీవిస్తా వచ్చాడు, అభివృద్ధి చేస్తా వచ్చాడు. ఒక విధంగా కాదు, రెండంతలుగా దేవుడు ఎఫ్రాయిమును ఆశీర్వదించడం ప్రారంభించాడు. కానీ రాను 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 కాలంలో ఎఫ్రాయిము ఎవరి మీద? దేవుని మీద ఆధారపడింది. ఎఫ్రాయిము రాను రాను ఎవరి మీద ఆధారపడ్డాడంటే తాను కట్టించిన బలిపీఠాల మీద ఆధారపడ్డాడు. దేని మీద ఆధారపడ్డాడండి? తాను కట్టించిన బలిపీఠాల మీద ఆధారపడ్డాడు. ఏ బలిపీఠాలు అవి? బైబిల్లో రాయబడిన మాట, పాపమునకు ఆధారమైన బలిపీఠాలు. ఎన్ని కట్టించాడు? 1 కాదు, 2 కాదు, ఎన్నెన్నో ఎన్నెన్నో పాపమునకు ఆధారమైన బలిపీఠాలు కట్టాడు. ఈ రోజున ప్రపంచమంతా ఇంత భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఇంత భయంకరమైన సంభవాలు జరగడానికి ప్రథమ కారణం ఏమిటో తెలుసా? ప్రపంచంలో జరుగుతున్న పాపము. బైబిల్లో రాయబడింది, పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు ఇన్ని భయంకరమైన సంభవాలు జరుగుతున్నాయి. దేశమంతా అల్లకల్లోలంగా మార్చబడుతుంది. పాపమునకు ఆధారమైన బలిపీఠాలు ఎన్నో కట్టారు. విగ్రహారాధననే బలిపీఠం. పాపం అంటే మీరు ఈ విషయాలమే అనుకోబాకండి. పాపం అంటే ఏదో పెద్ద ఘోరమైంది అనుకోబాకండి. పాపం అంటే విగ్రహారాధన.
పాపం అంటే అబద్ధాలు, పాపం అంటే ధనాపేక్ష, పాపం అంటే విగ్రహారాధన, పూజలు చేసేది, ఇలాంటి అన్ని కూడా పాపాలే. పాపాలే. మన సంఘంలో చాలా మంది నేను గమనిస్తున్నా, పాపం అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా వీరు ఏదో బాగా అయిపోతూ ఉన్నారు. అంటే పాపం అంటే వ్యభిచార పాపముని ఎత్తి చూపిస్తున్నాడేమో అనుకుంటున్నారు. కాదు కాదు. పాపము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అసూయ అనేది కూడా ఒక పాపమే. అర్థమవుతుందా? కాబట్టి పాపం అన్నప్పుడల్లా మీ గుండెల్లో, మీ మనసులో ఏదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. నేను చాలాసార్లు గమనించాను. మీకు ఆ ఫీలింగ్ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. పాపము అంటే అసూయ, పాపము అంటే విగ్రహారాధన, పాపము అంటే అబద్ధము, పాపము అంటే ధనాపేక్ష, పాపము అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, సాడీలు చెప్పడం కూడా పాపమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎఫ్రాయిము రెండంతలుగా ఆశీర్వదించబడాల్సిన ఎఫ్రాయిము పాపమునకు ఆధారమైన బలిపీఠాలు కట్టడం మొదలు పెట్టాడు. ఏం కడుతున్నాడు అండి? బలిపీఠాలు కడుతున్నాడు. ఇప్పుడు సంఘమే మనకు ఒక బలిపీఠం. ఇక్కడ దేవుని బలిపీఠం ఉండగా వేరొక బలిపీఠాలు ఎక్కడ కూడా మనకి ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారంలోకి ప్రజలు వచ్చి దేవుని ఆరాధించుకోవడానికి 3 భాగాలుగా దేవుడు విభజించాడు ప్రత్యక్ష గుడారాన్ని. ఎన్ని భాగాలుగా చెప్పండి? 3 భాగాలు. మొదటి భాగం పేరంటే ఆవరణం, రెండవ భాగం పేరేంటంటే పరిశుద్ధ స్థలం, మూడవ భాగం పేరేంటంటే అతి పరిశుద్ధమైన స్థలం. మొదటి భాగంలో ఉండే వస్తువులు ఏంటయ్యా అనంటే, మొదటి భాగంలో ఉండే వస్తువులు 2 వస్తువులు. ఒకటి ఇత్తడి గంగాళము. ఆవరణంలోకి ప్రజలు రాగానే, బయట నుంచి ఆవరణంలోకి రాగానే కనబడే వస్తువులు ఏంటి? మొదట ఇత్తడి గంగాళము. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి, అక్కడ వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. అది దాటిన వెంటనే రెండవదిగా బలిపీఠం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? బలిపీఠం. బలిపీఠం ఉంటుంది అక్కడ. అది ఆవరణంలో ఉండే 2 వస్తువులు. అయి పరిశుద్ధ స్థలంలోకి రాగానే ఏం కనపడుతుంది తెలుసా? ధూప వేదిక. చెప్పండి, ఏ వేదిక? ధూప వేదిక. రెండవదిగా రెండవ వస్తువు పేరేంటి? సముఖపు రొట్టెల బల్ల. మూడవదిగా దీపు వృక్షము. ఈ 3 వస్తువులు పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. మూడవ భాగంలో అతి పరిశుద్ధమైన స్థలంలోకి రాగానే అక్కడ ఏముంటుంది? నిబంధన మందసము. చెప్పండి, ఏ మందసం అండి? నిబంధన మందసం ఉంటుంది. నిబంధన మందసం ఉంటుంది. ఈ నిబంధన మందసములో నుండి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు ప్రజలతో మాట్లాడాలంటే మొదట కడగబడాలి. రెండవదిగా బలిపీఠం దగ్గర నీ అర్పణలు అర్పించుకొని సమర్పించుకొని దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ప్రారంభిస్తాడు. నీ కడగబడిన జీవితం లేకుండా, బలిపీఠం దగ్గర సమర్పణ జీవితం లేకుండా, బలిపీఠం దగ్గర నీ అర్పణలను అర్పించకుండా ఎలా పడితే అలా వస్తే దేవుడు మాట్లాడే మాటలు నీకు పొరపాటున అర్థం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రియులారా, బలిపీఠము. చెప్పండి, ఏ పీఠం అంట? బలిపీఠం. ఇది దేవుని బలిపీఠం, ఇది సమర్పణ బలిపీఠం, ఇది అర్పణలు అర్పించే బలిపీఠం. ఇక్కడ ఉండగా మరొక బలిపీఠాలతో పనేమిటి? మనకి వేరే వేరే బలిపీఠాన్ని ఆధారం చేసుకునే అవసరత ఏమిటి? ఒకసారి ఎట్లాగే దేవుని బలిపీఠం దగ్గర ప్రజలందరూ ఉన్నారు.
సమర్పణ జీవితంతో సమర్పించుకొని దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. సాధారణ కొంతమందిని ప్రేరేపించి ఏం చేశారంటే దేవుని బలిపీఠాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళి వేరొక బలిపీఠాలు కట్టారట. ఏ బలిపీఠాలు కట్టారు? వేరొక బలిపీఠాలు కట్టి అక్కడ ఆరాధన చేస్తున్నారు, అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు, అక్కడ కోపం చేస్తున్నారు. దేవుడు దిగి వస్తాడా? చెప్పండి. ఇక్కడ దేవుని బలిపీఠం ఉండగా వేరొక చోట బలిపీఠాలు కట్టి ఆరాధన చేసి అర్పణలు చేసినంత మాత్రం దేవుడు దిగొస్తాడా? ఏమన్నాడు దేవుడు? నేను ఇక్కడ ఒక బలిపీఠం కట్టగా మీరు వేరొక బలిపీఠాలు ఎందుకు కట్టారు? ఇక్కడ అంటారు దేవుడు, ఎఫ్రాయిము పాపములకు ఆధారమైన బలిపీఠాలు ఎన్నెన్నో కట్టాడు. ఒక క్రమము లేదు, ఒక నడిపింపు లేదు, ఒక దైవజనుడు మాట లేదు. వారికి ఇష్టం వచ్చినట్లుగా, ఎఫ్రాయిముకి ఇష్టం వచ్చిన రీతిలో ఎన్నెన్నో బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆడొక బలిపీఠం, ఏడొక బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర అక్కడ దూపం వేస్తున్నారు. ఆ పాద్రి గారు వచ్చి ఎవరు తనకి ఇష్టమైన వారిని పిలిపించుకొని అక్కడ దూపం వేస్తారు, అక్కడ అర్పణలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా దేవుడు అక్కడికి దిగి వస్తాడా? దిగిరాడు. క్రమము లేని క్రైస్తవులకు కఠినమైన శిక్ష అన్నాడు. ఒక క్రమములో నడిపించబడుతుంటున్నప్పుడు, ఒక బలిపీఠం దగ్గర మన జీవితాలను సమర్పించినప్పుడు వేరే బలిపీఠాలతో సంబంధం ఏంటి మనకి? ఇప్పుడు వేరే బలిపీఠాలు అక్కడ కట్టారు. ఇప్పుడు దేవుడు అంటాడు ఆ బలిపీఠాన్ని పాపమునకు ఆధారమైన బలిపీఠాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాపములకు ఆధారమైన బలిపీఠాలు కడుతున్నారా? మన ఇళ్లలో ఏ బలిపీఠాలు ఉన్నాయి? సమర్పణ బలిపీఠాలు ఉన్నాయా? లేదా పాపములకు ఆధారమైన బలిపీఠాలు కడుతున్నామా? బైబిల్లో మొత్తం మీద దేవునికి సంబంధించిన బలిపీఠాలు చాలా ఉన్నాయి. కానీ అది కాకుండా వేరే వేరే పాపములకు ఆధారమైన బలిపీఠాలు కట్టినంత కాలం, వాటిని ఆశ్రయించినంత కాలం, వాటి మీద ఆధారపడినంత కాలం ఆ బలిపీఠాలే ఒక దినమున బలి తీసుకునే పరిస్థితులు వస్తాయి. అందుకని మనకి ఆ పాపములకు ఆధారమైన బలిపీఠాలతో మనకు సంబంధము ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనకి ఏ బలిపీఠముతోనంటే దేవుడు కట్టిన బలిపీఠముతో మనకు సంబంధం కలిగి ఉండాలి. దేవుడు కట్టిన బలిపీఠ దగ్గర సమర్పణ జీవితం కలిగి జీవించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, లాస్ట్ ఫైనల్ ఒకే ఒక మాట, 66వ కీర్తన 12వ వచనం. ఆ ఒక్క మాట చదివి మీ బైబిల్ మూసేయండి. 66వ కీర్తన. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లుగా చేసేటివి, నిప్పులలోను నేలల్లోను పడితివి, అయినను అదిగో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాపమునకు ఆధారమైన బలిపీఠాలను ఆశ్రయించిన వారు చెప్పే మాటలు ఏంటంటే, అయ్యా వాళ్ళు మా నెత్తి మీదకి ఎక్కేటట్టుగా చేసితివి కదయ్యా. ఎవరళ్ళు? పాపమునకు ఆధారమైన బలిపీఠాలను ఆశ్రయించిన వెళ్ళిన బలిపీఠాలను కట్టిన వాళ్ళు నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారంట. అంత మాత్రమే కాదు, రాయబడిన మాట ఏంటి? నిప్పులలోను నీళ్ళలోను పడితివి. ఎక్కడ పడ్డారంట? చెప్పాలి, ఎక్కడ పడ్డారంట? నిప్పులలోను నీళ్ళలోను పడితివి. ఎందుకు పడాల్సి వచ్చింది? రెండంతలుగా ఆశీర్వదించబడాల్సిన వాళ్ళు, సమర్పణ బలిపీఠం దగ్గర ఉండవలసిన వాళ్ళు ఆ పాపమునకు ఆధారమైన బలిపీఠాల దగ్గరికి వెళ్ళినందువలన వారు నిప్పులలోను నీళ్ళల్లో పడితివి. ఇప్పుడు ఆ పడిన చోట నుండి వాళ్ళు ఏం చేశారు? కొంతమంది అంట మళ్ళా దేవునిని, అయ్యా మేము ఈ స్థితిలో పడ్డామయ్యా,
నువ్వు మాకు ఆధారంగా ఉండి మమ్మల్ని రక్షించవా, మేము ఈ స్థితిలో నుండి మమ్మల్ని లేపవా. యెహోవా నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారము, నీవే మాకు సహాయము అని చెప్పి ఆ పడిన చోట నుండి వాళ్ళు ఎలుగెత్తి ఆడవటం మొరపెట్టడం ప్రారంభించారంట. ఎలుగెత్తి ప్రారంభించి మొరపెడుతూ ఉండగా దేవుడు మరలా వారిని కనికరించి, అయ్యో నా బిడ్డలు తెలుసో తెలియకో వాటి దగ్గరికి వెళ్ళి ఆ పరిస్థితిలో పడిపోయి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఆ స్థితిలో నుండి నాకు మొరపెడుతున్నారు కనుక ఎలాగైనా ఇప్పుడు వాళ్ళు నా ఆధారాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఎలాగైనా వాళ్ళని రక్షించాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, నిప్పుడులోనూ నీళ్ళల్లో పడిన వారిని దేవుడు ఒక్కసారి లేపి ఏం చేశాడు, ఎక్కడికి తీసుకొచ్చా చెప్పండి, సమృద్ధి గల చోటికి మమ్ముల్ని రప్పించితివి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. సమృద్ధికరమైన చోటికి నువ్వు మమ్మల్ని రక్షించితివి అంటే, సమృద్ధి అంటే మన దేవుని మీద ఆధారపడిన వారికి సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడి వెళితే పాపమునికి ఆధారమైన బలిపీఠాలను చూసి దాన్ని అదే ఆకర్షణ అనుకుని వెళితే చివరికి మనము రెండంత ఆశీర్వాదాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. చివరికి వాళ్ళు మన నెత్తి మీద ఎక్కి కూర్చొని మన అనగదొక్కే పరిస్థితులు వస్తాయి, నిప్పులలో నీళ్ళలో పడిపోయిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మెలుకోగలిగిన ఆత్మను దేవుడికి ఇచ్చాడు కనుక మళ్ళా వెంటనే దేవుని మీద ఆధారపడి, దేవా నువ్వు రక్షించవా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన మీద ఆధారపడిన వారిని సమృద్ధి గల చోటులోకి వారిని నడిపించి ఉన్నతమైన స్థలములో దేవుడు వాళ్ళని కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుని రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మన దేవునికి మొరపెట్టిన వారిని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడు. దేవుని బలిపీఠం మీద దగ్గరకు వచ్చి, నీవే నా దిక్కయ్యా, నీవే నాకు ఆధారమయ్యా అని దేవుని మీద ఆధారపడిన తన బిడ్డల్ని ఆయన సమృద్ధిగా పోషించడం మొదలు పెట్టాడు. సమృద్ధిగా ఇవ్వటం దేవుడు ప్రారంభించాడు. సమృద్ధికరంగా వారికి నెమ్మదినిచ్చాడు, వారికి క్షేమాన్ని ఇచ్చాడు, వారికి సమాధానం ఇచ్చాడు, వారికి సమృద్ధిని ఇచ్చాడు, వారికి ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధి గల చోటులోకి ఆయన మీద ఆధారపడిన తన బిడ్డల్ని సమృద్ధిగా చోట దేవుడు నిలుపుతాడు, సమృద్ధిగా దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఇంకా వాళ్ళు చేసే ప్రతి పనులన్నీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా